మిచాంగ్ తుఫాను మంగళవారం మధ్యాహ్నం బాపట్ల నిజాంపట్నం మధ్య తీరాన్ని దాటింది. తుఫాను ప్రభావంతో కొన్ని జిల్లాలలో కుండపోత వర్షాలు కురిశాయి. లక్షలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. రైతులకు అపార నష్టం వాటిల్లింది. పలు చెరువులకు గండ్లు పడ్డాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోవడం, పలు వృక్షాలు, చెట్ల కొమ్మలు, విద్యుత్ వైర్లు స్తంభాలపై పడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారం అమలుకుంది. పలు జిల్లాల్లో రహదారులు చెరువులను తలపించాయి. ఇంటి నుండి బయటకు అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. బాపట్ల, ప్రకాశం, పల్నాడు, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తిరుపతి జిల్లాలలో తుఫాను ప్రభావం ఎక్కువగా కనిపించింది. అన్నమయ్య, తూర్పు గోదావరి, విశాఖ జిల్లాలలోనూ ప్రభావం చూపింది. బాపట్ల జిల్లాలో కోతకు సిద్ధంగా ఉన్న 1,50,00,000 ఎకరాల్లోని వరి పైరుకు నీట మునగడం, గాలికి ఒరిగిపోవడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. పలు మండలాల్లో మిర్చి, పొగాకు, వేరుశెనగ, మినుము మొక్కలు నీట మునిగాయి. మొక్కజొన్నకు నష్టం వాటిల్లింది. రేపల్లెలో చెరువులకు గండ్లు పడ్డాయి. గడిచిన 24 గంటల్లో కార్లపాలెం మండలంలో అత్యధికంగా 237.6 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదైంది. కృష్ణానదిలో నిలిపి ఉంచిన రాజుకాల్వ, లంకెనాది దిబ్బ గ్రామాలకు చెందిన 40 మత్స్యకారుల బోట్లు మునిగిపోయాయి. ప్రకాశం జిల్లాలో వాగులు, వంకలు పొంగుతున్నాయి. పొగాకు, వరి, మిర్చి, శనగ, మినప తదితర పంటలు నీటిలో మునిగిపోయాయి. కాలులకు విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగి రోడ్లకు అడ్డంగా పడ్డాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నెల్లూరు నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లాలో మంగళవారం ఒక్కరోజే 164.7 మిల్లీలీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మనుబోలులో 317 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. పెన్న, కాళంగి, పంబలేరు, పిల్లాపేరు నదుల్లో నీరు చేరింది. గాంధీబొమ్మ ప్రాంతంలో భారీ చెట్లు విద్యుత్ తీగలపై పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 4,500 విద్యుత్ స్తంభాలు, 1,081 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. పలు చెరువులకు గండ్లు పడ్డాయి. గుంటూరు, పల్నాడు జిల్లాలలో పంటలకు అపార నష్టం వాటిల్లింది. గాలులకు వరి పైరు నేల కొరిగింది. వరి పంట కోసి పనులపైన ఉండగా వర్షాలకు నీట మునిగింది. పత్తి, మిర్చి, శనగ, అపరాలు, పొగాకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒక్క బాపట్ల జిల్లాలోనే 1,00,000 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనాలను బట్టి తెలుస్తోంది. గుంటూరు జిల్లాపైన తుఫాను తీవ్రత అధికంగా ఉంది. కృష్ణా జిల్లాలో 417 గ్రామాల్లోని 1,72,550 ఎకరాల్లో వివిధ రకాల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. అత్యధికంగా 1,68,464.35 ఎకరాల్లో వరి, 2,116.21 ఎకరాల్లో వేరుశెనగ, 1,444.67 ఎకరాల్లో మినుము, 525 ఎకరాల్లో పత్తి, 62 ఎకరాల్లో అరటి, 700 ఎకరాల్లోని కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 755 ఎకరాల్లో వరి పైరు నేల కొరిగినట్లు, వేలాది ఎకరాల్లో వరి పనులు నీట మునిగినట్లు అధికారులు ప్రాథమిక లెక్కలు చెబుతున్నాయి. కళ్లాల్లోనే ఉన్న సుమారు 31,000 టన్నుల ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు నానా అవస్థలు పడుతున్నారు. దీనిలో కొంత ధాన్యం వర్షానికి తడిచిపోయింది. వీరవాసరం మండలంలో సుడిగాలి బీభత్సం సృష్టించింది. కొబ్బరి చెట్లు సైతం విరిగిపడ్డాయి. ట్రాక్టర్, మినీ వ్యాన్లు బోల్తా పడ్డాయి. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు, రేకుల షెడ్లు విరిగి రోడ్లకు అడ్డంగా పడ్డాయి. కేసీ రైస్ మిల్లును చెందిన ధాన్యం ఆరబెట్టే డ్రయర్ ధ్వంసమైంది. సుడిగాలిలో చిక్కుకున్న 3 గాయపడ్డారు. ఏలూరు జిల్లాలో గడిచిన 24 గంటల్లో 37.9 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ముదనేపల్లిలో అత్యధికంగా 135.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. కోత కోసిన వరి పనులు నీటిలో తేలియాడాయి. రోడ్లపైన కళ్లాల్లోని ధాన్యపు రాసులు తడిసి ముద్దయ్యాయి. వేరుశెనగ పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. నిడమర్రు, ఉంగుటూరు, భీమడోలు మండలాల్లో రబినారు మడుల్లోకి మోకాళ్లలోతు నీరు చేరింది.
మినుము, పత్తి, మొక్కజొన్న, పొగాకు, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. కాకినాడ జిల్లాలో 3000 ఎకరాల్లో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 1500 ఎకరాల్లో, తూర్పు గోదావరి జిల్లాలో 4000 ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. 19,000 క్వింటాళ్ల ధాన్యం తడిచిపోయింది. అన్నమయ్య జిల్లాలో 452 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. వరి, అరటి, మిరప, చెరుకు, టమాటా, బొప్పాయి నష్టం వాటిల్లింది. 1954 మంది రైతులకు నష్టపోయారు. తిరుపతి జిల్లాలో 405 ఎకరాల్లో వరి నాట్లు నీట మునిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. గత 2 రోజుల్లో తిరుపతిలో 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిరుమలలోని జలాశయాల్లో పుష్కలంగా నీరు చేరింది. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది.